వయస్సు 40-45 సంవత్సరాలు దాటిపోయింది. మేము ఇంకా సెక్స్‌లో పాల్గొనాలంటే మాకు చాలా వీక్‌నెస్ అనిపిస్తుంది అని చెప్పేసి ఈ మధ్య కాలం లోపల ఎక్కువ మంది వస్తున్నారు. నేను డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి మాట్లాడుతున్నాను. సో, ఈ మధ్య కాలం లోపల 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మంది లోపల ఎక్కువ మంది మగవాళ్ళ లోపల చూసేటువంటి ప్రాబ్లమ్ మేల్ ఇన్‌ఫర్టిలిటీ అనుకోవచ్చు. దాంతో పాటు ఎక్కువ చూసేటువంటి సమస్య లోపల పర్సనల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఎవరికీ చెప్పుకోలేకుండా బాధపడే విషయాల లోపల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ దీన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని కూడా చెప్తూ ఉంటాము. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లోపల మెయిన్‌గా చాలామంది లోపల 45 దాటిన తర్వాత ఈ వీర్యం అనేది త్వరగా స్ఖలనం అనేది అవుతూ మేమింకా హ్యాపీనెస్‌ని కోల్పోయినామని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. సో, వారికి డాక్టర్ కేర్ హోమియోపతి లోపల చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. సో, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఎందుకు అవుతున్నాయి? ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎందుకు అవుతుంది అని చూసినట్లయితే ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వల్ల చాలామంది కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌తో చాలా విభేదాలు వచ్చి ఫ్యామిలీస్ కూడా చాలా డివోర్స్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా మనం చాలామందిని చూస్తున్నాం. సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే హోమియోపతి లోపల చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. సో, 40-45 దాటిన తర్వాత మేము సెక్స్ చేయాలంటే బాధగా ఉంది అనే వారికి ఈ విషయం అనమాట. సో, ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి గల కారణాలు ఏంటంటే వయసు రీత్యా 40-45 దాటిన తర్వాత శరీరం లోపల కొన్ని రకాలైనటువంటి హార్మోనల్ చేంజెస్ అనేది సంభవిస్తాయి అన్నమాట. దాని లోపల మెయిన్‌గా చూసినట్లయితే సెక్స్ చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్ టెస్టోస్టిరాన్ అనమాట. సో, ఈ టెస్టోస్టిరాన్ సీక్రెషన్స్ అనేది ప్రాపర్‌గా లేకపోయినప్పుడు మనకు అంగస్తంభన అనేది స్తంభించినప్పుడు కూడా కోరికలు మంచిగా ఉన్నాయి సార్, కానీ నేను సెక్స్ చేయలేకపోతున్నాను అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో, సెక్స్ చేయాలి అని అంటే హార్మోన్ ఒకటి ఇంపార్టెంటు, దాంతోపాటు చేయాలనే తపన కూడా ఇంపార్టెంటు. సో, కోరికలు ఉన్నాయి బట్ శరీరం సహకరించట్లేదు అనే వాళ్ళకు టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఎక్కువగా 40-45 సంవత్సరాల లోపల ఎక్కువగా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, స్లీప్ ప్రాపర్గా లేకపోయినా, టెన్షన్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, అంటే ఈ సైకలాజికల్ కాజెస్ అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. సో, ఈ సైకలాజికల్ కాజెస్ వల్ల కూడా సెక్స్‌లో వీర్యం అనేది త్వరగా రావడం, త్వరగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అనేది ఏర్పడడం అనేది ఎక్కువ చూస్తుంటాం. నాకు ఎలాంటి టెన్షన్స్ లేవు సార్, నేను అంత హ్యాపీగా ఉన్నాను, నాది హ్యాపీ లైఫ్, నాకు అన్ని రకాల ఇన్కమ్ పరంగా ఏ ఇబ్బంది లేదు, నాకు అన్ని రకాల మంచిగా ఉన్నాయి, అయినా కానీ నేను సెక్స్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి కూడా కొంతమంది వస్తున్నారు. సో, వాళ్ళ లోపల కారణాలు ఏంటి మరి అని చూసినట్లయితే సెక్స్ అనేది హార్మోన్ ఒకటే కాదు, దాంతోపాటు న్యూరలాజికల్గా అంటే అంగానికి సంబంధించినటువంటి నర్వ్స్ అనేది వీక్గా ఉన్న సందర్భాల లోపల కూడా వీర్యస్ఖలనం అనేది త్వరగా పడిపోవడం అనేది మనం ఎక్కువ చూస్తుంటాం. అంటే అంగానికి సంబంధించినటువంటి నరాలు వీక్గా ఉండడం వల్ల కూడా, అంటే దానికి మళ్ళీ ఆ కాజెస్ ఎందుకు వస్తాయని చూస్తున్నట్లయితే అండర్లయింగ్ కొన్ని రకాలైనటువంటి మెడికల్ హిస్టరీ తీసుకున్నట్లయితే డయాబెటీస్ కావచ్చు, హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ప్రీవియస్లీ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అంటే గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు ఏమైనా చేసిన సందర్భాల లోపల, లేదా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడుతున్నాం, అలాంటి సందర్భాల లోపల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో, డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా వాటి వల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవేవి లేవు అయినప్పటికీ కూడా ఈ సెక్షువల్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరే విధంగానంటే అంగానికి సంబంధించినటువంటి రక్తనాళాలు చాలా వీక్గా ఉన్న సందర్భాల కూడా, అంగానికి వెళ్ళాల్సినటువంటి రక్త ప్రసరణ అనేది ప్రాపర్గా లేని సందర్భాలలో కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ వీర్యం అనేది తొందరగా పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో, అసలు కారణం ఏంటి, దానివల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అనేది ఏర్పడినాయని తెలుసుకోవడానికి మొదటగా మనం హార్మోనల్ శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ ఏ విధంగా ఉన్నాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ల్యూటనైజింగ్ LH, FSH అండ్ మేల్ హార్మోన్స్ తగ్గి ఫీమేల్ హార్మోన్స్ పెరిగే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో, హార్మోనల్ స్టడీ చేసి కారణం ఏంటని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంగానికి సంబంధించినటువంటి రక్త ప్రసరణ ఏ విధంగా ఉందనేది సింపుల్ స్కానింగ్ చేయడం వల్ల కూడా దానికి సంబంధించినటువంటి స్కాన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో, రక్త ప్రసరణ ఏ విధంగా ఉంది కూడా గుర్తించి వాటి రిలేటెడ్గా మెడిసిన్స్ అనేది అందిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నప్పటికీ కూడా సైకలాజికల్గా ఒకవేళ ఇబ్బంది ఉండి, టెన్షన్ ఎక్కువగా ఉండి, స్ట్రెస్ ఎక్కువగా ఉండి, యాంగ్జైటీ ఎక్కువగా ఉండి, స్లీప్ ప్రాపర్గా లేని సందర్భాల లోపల వాటి రిలేటెడ్గా మెడిసిన్స్ అందించడం వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో, ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీరే కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్యతో బాధపడుతున్నా కానీ, వీర్యం తొందరగా పడిపోతుంది, నేను ఇంకా హ్యాపీనెస్ని కోల్పోతున్నాను అనే భావన మీలో ఉన్నట్లయితే బాధపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఏంటి కారణం ఏంటనేది విశ్లేషించి దానికి రిలేటెడ్గా మెడిసిన్స్ అనేది అందిస్తారు.
మీ ప్రాబ్లమ్ పూర్తిగా న్యాచురల్ వేలో అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట.